పొయ్యి మీదకెళ్ళి కుక్కర్ని కిందకి దించేసి పప్పు గుత్తితోటి బాగా మ్యాష్ చేసుకోవాలి పప్పుని. తర్వాత ఒక చెంచా ఉప్పు, కారం 2 చెంచాలు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలిపి పొయ్యి మీద మరగనించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మరగనించాలి. అది బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకోండి, మీ టేస్ట్కి తగినట్టుగా. కొంచెం చెప్పలేదు కానీ కొంచెం చింతపండు రసం కూడా వేయాలి. కొంచెం కళ్యామాకు కూడా వేయండి. ఇది వేసి బాగా మరగనివ్వండి పొయ్యి మీద ఒక 10 to 15 మినిట్స్. తర్వాత కడాయిలో నూనె వేడి చేసి తాలింపు పోపు దినుసులన్నీ వేయాలి. కళ్యామాకు కూడా వేసుకోండి. వేసి బాగా వేగిన తర్వాత ఇలా తాలింపు పెట్టేసుకోండి, సరిపోతుంది. అంతే అండి. నా వీడియోస్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.